నీట్ ఎగ్జామ్‌కి సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేశారు. సో, మీరందరూ చూసుకునే ఉంటారు కదా! మీకు ఎంత మార్క్స్ వచ్చే అవకాశం ఉంది? మీ కట్ ఆఫ్స్ అన్నీ చూసుకున్నారు కదా! మన ఛానెల్‌లో కట్ ఆఫ్స్‌కి సంబంధించిన వీడియో ఉందండి. మీ క్యాస్ట్ ఆధారంగా అవన్నీ అప్రాక్సిమేట్‌గానే ఓకేనా? ఎగ్జాక్ట్‌గానా మేడం చాలామంది అడుగుతున్నారు. ఎగ్జాక్ట్‌గా చెప్పడం అనేది రిజల్ట్స్ వచ్చిన వరకు ఎవరు చెప్పలేరు. ఓకేనా? మన క్వెషన్ పేపర్ టఫ్‌నెస్ బట్టి ఈ కట్ ఆఫ్స్ అన్నీ మారుతూ ఉంటాయండి. మనం 2025కి సంబంధించి నీట్ ఎగ్జామ్‌కితో కంపేర్ చేసుకొని ఇచ్చిన కట్ ఆఫ్స్ అవి. ఓకేనా? మీరు ఎప్పుడు కూడా ఒక 5 మార్క్స్ మార్జిన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుంది. ఏ ఎగ్జామ్ అయినా కానీ. ఓకే? మీరు కట్ ఆఫ్స్‌కి దగ్గరగా ఉన్నారంటే మీరు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. కట్ ఆఫ్స్‌కి కాస్త దూరంగా ఉన్నారనుకోండి కొంత రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ 200 మార్కులు, 150 మార్కులు, 180 ఈ రేంజ్‌లో వచ్చినా కానీ మీకు కొన్ని సందర్భాల్లో ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అనే కాకపోయినా ఫ్రీ సీట్ ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గివ్ అప్ ఇవ్వకుండా మనం కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇది ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే అసలు మేము క్వాలిఫై కాము అన్న డౌట్ ఉందో మీలో చాలామంది ఆల్రెడీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి. ఎంత ఫాస్ట్‌గా ఉన్నారంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు చాలామంది. నీట్‌లో ఈసారి మేము క్వాలిఫై కాము అనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉండి, మేము ఖచ్చితంగా ఎంబీబీఎస్సే చేయాలనుకుంటున్నాము అని గనక మీరనుకుంటే, ఖచ్చితంగా మీరు వితౌట్ లేట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడమే బెస్ట్. ఓకేనా? ఇప్పుడున్న మోటివేషను కాస్త దూరం వెళ్ళేసరికి ఉండకపోవచ్చు. సో, అప్పుడు మళ్ళీ రీమోటివేట్ అవ్వాలి కాబట్టి, ఇప్పుడు కొంచెం చదివేసుకున్నారనుకో, తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. సో, అలా ఇప్పటికప్పుడు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఒక్కసారి చిన్న గ్యాప్ తీసుకున్నా మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నేనన్నట్టు చాలామంది ఆల్రెడీ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోవడం, హాస్టల్స్‌లో సెర్చ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా! సో, ఈ సందర్భంలో నీట్ ఎగ్జామ్ కోసం అసలు మళ్ళీ రాయాలా? మళ్ళీ ప్రిపేర్ అవ్వాలియా? అనే విద్యార్థుల కోసం అండి. చాలామంది ఆల్రెడీ హాస్టల్స్‌కి వెళ్ళిపోతున్నారు. ఇన్‌స్టిట్యూట్ సెలెక్ట్ చేసేసుకున్నారు. మళ్ళీ ఎగ్జామ్‌కి సన్నద్ధం అవుతున్నారు వితౌట్ ఎనీ డిలే. సో, ఇదొక కేస్. కొంతమంది ఏంటంటే ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఎంబీబీఎస్సే చేయాలా? లేదంటే షిఫ్ట్ అయిపోవాలా? లేదు అంటే పోనీ ఏదైనా నర్సింగ్ కోర్స్ లాంటివి జాయిన్ అయిపోదామా? ఇలా కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ ముందున్న సవాల్స్ చాలా ఉంటాయి. ఓకే. మీరు ఎంబీబీఎస్సే చేయాలి, డాక్టరే అవ్వాలి అనుకుంటే మీకు నీట్ తప్ప వేరే ఆప్షన్ లేదు. బీడీఎస్ చేయాలన్నా, లేదు అంటే వేరే కోర్సెస్ ఏం చేయాలన్నా కూడా నీట్ అనేది అవసరం. నీట్‌లో చాలా ఉన్నాయండి. మన ఛానెల్‌లో ఆ వీడియో ఉంది. అంటే అసలు ఏమేమి ఉంటాయి అనే దానికి సంబంధించి ఒకసారి అది కూడా చూడండి. యునానీ కోర్సెస్ ఏముంటాయి అది కూడా ఉంది. హోమియోపతి, ఆయుర్వేద దాని కోర్సెస్‌కి ఎన్నెన్ని సీట్లుంటాయి, మన ఇండియాలో ఎన్ని సీట్లున్నాయి, ఎయిమ్స్‌లో ఎన్ని సీట్లున్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, సో ఎంబీబీఎస్ కాకుండా ఇతర అవకాశాలు ఏమున్నాయో ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా చాలా అవకాశాలు ఉంటాయండి. ఫిజియోథెరపీ అవకాశాలు ఉంటాయి, నర్సింగ్ అవకాశాలు ఉంటాయి, బీఎస్సీ ద్వారా కూడా నర్సింగ్ చేయొచ్చు. ఈ అవకాశాలు కూడా ఒక్కసారి చూడండి. లేదు అంటే రీసెంట్‌గా ఒక స్టోరీ అయితే చాలా మందికి ఇన్స్పిరేషన్‌గా మారింది. నీట్ ఎగ్జామ్‌లో క్వాలిఫై కాని అమ్మాయి రోల్స్ రాయల్స్‌లో 73,00,000 ప్యాకేజ్‌లో ఎలా జాయిన్ అయ్యింది. ఈ వీడియో కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. అది కూడా చూడండి. సో, అలా లేదు అంటే కెరియర్‌ని మొత్తం 90 డిగ్రీస్ యాంగిల్‌లో షిఫ్ట్ చేసేయాలా? సో, అలా కూడా చేయొచ్చు. మీకు ఎంబీబీఎస్ సీట్ నీట్ ఆల్రెడీ చాలామంది 1 ఇయరో, 2 ఇయరో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక్కసారి అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు కాదండి. 2, 3 టైమ్స్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. మీరు ఈసారి వేరే మారదాం అనుకుంటే మీ ఇష్టం, హ్యాపీగా మారిపోండి. ఎందుకంటే ఒకదానికి అన్ని సంవత్సరాలు స్టిక్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లాన్ ఏ వర్కౌట్ కానప్పుడు ప్లాన్ బి కూడా మనకుండాలి. ఓకేనా? ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు కూడా సెట్ చేసుకోవాలి. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వట్లేదంటే ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ సి కూడా ఉండాలండి. కెరియర్‌లో ఎప్పుడు మనం ఆగిపోకూడదు. అది ఎంబీబీఎస్ అయినా, ఇంజినీరింగ్ అయినా, లేదు అంటే యాంకరింగ్ అయినా, ఏ ఫీల్డ్‌కైనా కానీ ఆల్టర్‌నేటివ్ అనేది ఉండాలి. ఓకేనా? అది చదువుకుంటున్న టైంలో అయినా, ఉద్యోగం చేస్తున్న టైంలో అయినా. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉద్యోగాలు చేయట్లేదు. వాళ్ళందరూ కూడా లే ఆఫ్స్ పేరుతో, ఆ పేరుతో, ఈ పేరుతో బయటికి రాక తప్పట్లేదు గదా! వాళ్ళకి ప్లాన్ బి లేకపోతే ఎలా సర్వైవల్ అవుతారు? సో, ఖచ్చితంగా ప్రతి మనిషికి ప్లాన్ ఏ వర్కౌట్ కానప్పుడు ప్లాన్ బి ఉండాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు ప్లాన్ బి ఏంటి అనేది మీ చాయిస్. మీరు యాక్టింగ్ నేర్చుకుంటారా? లేదు అంటే నర్స్ అవుతారా? ఫిజియోథెరపిస్ట్ అవుతారా? లేదు అంటే ఈ యునాని, హోమియోపతి ఈ కోర్సెస్‌లో జాయిన్ అవుతారా? మనకేంటంటే మేనేజ్మెంట్ కోటా కావాలి అన్నా కానీ నీట్ ఎగ్జామ్ కావాలి కాబట్టి చాలామంది కొనుక్కోవడానికి కూడా ట్రై చేయరు ఎంబీబీఎస్ సీట్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గా జరుగుతున్న పరిణామాలు మీకు తెలియనివేం కాదు. నిజంగా కష్టపడి చదివిన స్టూడెంట్‌కి సీట్ రావడం, ర్యాంక్ రావడం అనేది చాలా పెద్ద
ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయిపోయింది. సో, ఎవరైతే ఆ పేపర్స్ కొనుక్కుంటారో, లేదంటే ఆ లీకులు చేసుకుంటారో వీళ్ళకైతే ఈజీ అయిపోయినాయండి సీట్లు రావడం కూడా. కాబట్టి మీరు స్ట్రిక్ట్‌గా ఈసారి ప్లాన్‌ని అమలు చేయాలి. మీరు మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారా? ఓకే. లేదు అంటే ప్లాన్ బి అమలు చేస్తారా? లేదు అంటే ఎగ్జిట్ తీసుకుంటారా? సో, మీరు బాగా ఆలోచించుకొని అయితే స్టెప్ తీసుకోవాలి. మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఇమ్మీడియేట్‌గా అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ప్లాన్ బి అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానిపైన క్లారిటీ తెచ్చుకోండి. ఇంకా ఎగ్జిట్ అంటే ఇది మీ ఇష్టం. ఇంకా దానికి ఆప్షన్స్ అనేవి మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇంకా లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుకుందామండి. లాంగ్ టర్మ్ తీసుకోవడం అనేది సో చాలా మంచి ఆప్షనే. మీరు కంపల్సరీ ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే అది కూడా వితౌట్ డీలే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. మరి ఎక్కడ చదవాలండి, ఏం చదవాలి అంటే మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకునే ఉంటారు, దాన్ని కంటిన్యూ చేసినా పర్వాలేదు. బట్ ఇంట్లో ఉండి కంటిన్యూ చేస్తారా, హాస్టల్స్లో జాయిన్ అవుతారా అంటే మళ్ళీ ఇక్కడ 2 కండిషన్స్ అండి. హాస్టల్లో ఉంటే ఏంటంటే ఎప్పుడూ కూడా మోటివేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన పియర్ గ్రూప్ అంతా కూడా నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎక్కడ డీవియేషన్స్ అనేవి ఉండవు. ఇంకా మీ క్లోజ్ సర్కిల్లో మిమ్మల్ని కూడా మోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు, చదువు 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 అని. సో ఇంట్లో అయితే సిచ్యువేషన్స్ అలా ఉండవు, రకరకాల మాటలు రకరకాల పరిస్థితులు ఉంటుంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నది కూడా డైల్యూట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మేము ఎఫర్ట్ చేయలేము ఫైనాన్షియల్గా, మళ్ళీ వెళ్ళలేము అనుకున్న వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రతి క్షణం ప్రతిరోజు మోటివేట్ చేసుకోగలగాలి. ఓకేనా? అలా చేసుకుంటాను అంటేనే 365 రోజులు అంటే అంత ఈజీ విషయం కాదండి. ఓకే, ఇంట్లో ఉండి చదవడం అంటే 365 రోజులు కంపల్సరీ మిమ్మల్ని ఎవరొకరు పుష్ చేస్తూ ఉండాలి, చదువు చదువు అని. లేదంటే మనం ఇప్పుడు మీ చెల్లె లేదంటే మీ తమ్ముడో ఎవరైనా కానీ ఇప్పుడు సినిమాకి వెళ్తారు, మీరు ఇంట్లో చదువుకుంటూ ఉంటే మీకు కూడా మనసు లాగుతూ ఉంటుంది. హాస్టల్లో అయితే అలాంటి సిచ్యువేషన్స్ ఉండవు. సో వాళ్ళు వెళ్తున్నారు కదా నేను కూడా వెళ్ళాలి అనుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇష్టం లేదనుకోండి, సాక్రిఫైస్ చేస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది కొంతమందికి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేనేంటి ఇంకా చదువు చదువు అని ఉంటున్నానని. సో అలాంటి డీవియేషన్స్, డిస్టర్బెన్సెస్, డీమోటివేషన్స్ ఉండకూడదు అంటే హాస్టల్ ప్రిఫర్ చేయండి. మీకు ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ అంతా బాగుంది అనుకుంటే కనుక అది కూడా హాస్టల్స్ అన్నాను కాబట్టి వేరే పీజీస్ అలాంటివి కాదండి, ఏదైతే నీట్ కోసం ప్రిపేర్ అవుతుంటారో అలాంటి హాస్టల్సే ప్రిఫర్ చేయాలి. ఇంకా ఫైనాన్షియల్గా మేము ఎఫర్ట్ చేసుకోగలుగుతామంటే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇంకా బెస్ట్. మీరు ఫస్ట్ ఏదైతే ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారో దాంట్లో కంటిన్యూ చేస్తారా, లేదంటే కొత్త సెలెక్ట్ చేసుకుంటారన్నది మీ విష్. ఓకే. ఇంకా మేము ఆల్రెడీ ఒక సంవత్సరం ప్రిపేర్ అయ్యాం కదండి, 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాం కదా, మళ్ళీ ప్రిపరేషన్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఆ 2 ఇయర్స్ ప్రిపేర్ అయినా కానీ మీరు అంటే మీకు ఇంకా క్వాలిఫై అవుతారో తెలియదు కానీ ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. తక్కువ మార్క్స్ వస్తాయన్న ఆలోచనతోటే కాబట్టి మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. ఈసారి అవకాశం తీసుకోకుండా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే మనకి ఇప్పుడు టైర్ 1, 2, 3 ఇలా క్లాసిఫికేషన్ ఉంటుందండి. చాలా టాప్ కాలేజెస్ ఉంటాయి. ఓకే, ఇంకా కొంచెం మీడియంగా ఉన్న కాలేజెస్ ఉంటాయి, ఇంకా టైర్ 3 కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నాకు టైర్ 3లో వచ్చే అవకాశం ఉందండి, మరి నేనేం చేయను అనుకోవచ్చు. ఇప్పుడు టైర్ 3 కాలేజెస్లో చదవడం కంటే టైర్ 1 కాలేజెస్లో చదవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. ఓకేనా? మీకు ఇక్కడ చదవడం ఇష్టం లేదా, మళ్ళీ గివ్ అప్ ఇచ్చేసి మళ్ళీ ట్రై చేయండి. పర్వాలేదంటే నేను ఇక్కడ చదివినా కానీ నేను నా స్కిల్స్ అనేవి నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను, నేను ప్రాక్టికల్గా నాలెడ్జ్ పెంచుకోగలుగుతాను. ఇప్పుడు అలాంటి అనుకున్న వ్యక్తులు ఉన్నారనుకోండి, టైర్ 3 అయినా పర్వాలేదు. కాలేజెస్లో ఏంటంటే మనకి మెడిసిన్ అంటే అలా కళ్ళతో చూస్తేనో లేదు అంటే చెవులతో వింటేనో అయ్యే పని కాదండి. మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఒక శరీరాన్ని అక్కడ పెట్టి మీరు ఎనాటమీ అంటూ ఉంటారు కదా, సో అవన్నీ చేయాలి అంటే కాలేజ్కి అండ్ ఇదొకటనే కాదు, ఆ కాలేజ్కి హాస్పిటల్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ఆ ఫ్లో కూడా ఉండాలండి. సో రకరకాల వ్యక్తులు వస్తేనే, రకరకాల వ్యక్తులు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటేనే మనం కూడా వాటన్నిటికీ ఎక్స్పోజ్ అవుతాం, అవన్నీ మనకు తెలుస్తాయి. సో అప్పుడే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మెడికల్ కాలేజ్కైనా కంపల్సరీ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉందో చెక్ చేసుకుని మనం జాయిన్ అవ్వాలి. నేను చాలా వీడియోస్ చేసాను దీనికి సంబంధించి, మన ఛానల్లో ప్రతి కాలేజీకి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఆ కాలేజెస్లో అసలు కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం కూడా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఒకసారి ఆ కాలేజెస్ కూడా, ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు మీకు గాంధీ కాలేజ్ కావాలనుకోండి, గాంధీ కాలేజ్ ఎడ్యు9 అని కనుక మీరు క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ వీడియోలో ఒక పాయింట్ 1 నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒక్క కాలేజ్ చూసినా మీకు కొంత క్లారిటీ వస్తుంది, అసలు కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి. సో ఇలాంటి టైర్ 3 కాలేజెస్లో ఏంటంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ సరిగా లేదు. ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న కాలేజెస్ కూడా కొన్ని ఉంటాయి. మన తెలంగాణలో చూడండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి అని చెప్పి పర్మిషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, హాస్పిటల్లో పేషెంట్స్ ఫ్లో ఉంటుందా అంటే దానికి మళ్ళీ సమాధానాలు ఉండవు.
కాబట్టి అలాంటి కాలేజెస్లో చదవడం కంటే టైర్ 2, టైర్ 3 కాలేజెస్లో కాస్త పేమెంట్ అయినా పర్వాలేదు, చదువుకోవడం బెస్ట్. ఓకేనా? ఇంకా ఈ టైర్ 3 కాలేజెస్లో చదివిన ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఈ టైర్ 1 కాలేజెస్లో చదివిన నర్స్కే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ని, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఎంబీబీఎస్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే చాలామంది చదవలేక డ్రాప్ అవుట్ అయిపోయి ఆ ర్యాంకింగ్స్ భరించలేక, ర్యాంకింగ్స్ కంపల్సరీ ఉంటాయి. ఎవరు ఊహు అన్నా కానీ ఎంబీబీఎస్లో ర్యాంకింగ్స్ ఉంటాయి. ఓకేనా? సో కాలేజెస్ మీరు దూరం కాకుండా మరీ దగ్గర కాకుండా ఆ రేంజ్ బట్టి, లేదు అంటే మేము ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాము, నాకు ఆ కాలేజ్లోనే చదవాలని ఉంది అని కొంతమంది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకునే ఉంటారు. సో ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఏంటి అనే లెక్కలన్నీ ఆల్రెడీ వేసుకునే ఉంటారు. చాలా స్మార్ట్గా ఉంటారు, చాలా స్మార్ట్ వర్క్ కూడా చేస్తున్నారు మన పిల్లలు. మీరేంటంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ఎన్వైర్న్మెంట్లో చదువుకోవడమే మీ తల్లిదండ్రులకు కూడా కావాల్సింది. కాబట్టి అక్కడ హాస్టల్స్ ఉన్నాయా, పరిస్థితి ఎలా ఉంటుంది, పీజీ ఆఫర్ చేస్తున్నారా, ఓన్లీ యూజీఏనా, ఇలాంటి డీటెయిల్స్ కూడా చూడండి. అలాంటి డీటెయిల్స్కి మళ్ళీ మన ఛానల్కి రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న తెలుగు మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్లో ఎవ్వరు కూడా అలాంటి వీడియోస్ చేయలేదు. సో మన ఛానల్లోనే ఉంటాయి, అవి కూడా నేనే చేసాను, ఒకసారి చూడండి. ఓకే, ఎందుకండి అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేయమని చెప్తున్నారు, ఇంకా టైం ఉంది కదా, రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాము అనుకుంటే మీరు కొంచెం టైం వేస్ట్ చేసినట్టే. ఓకేనా? మీరు ఇప్పుడు చదివారనుకోండి, ఆల్రెడీ చదివిన సబ్జెక్టే కాబట్టి కాస్త ఈజీగా అర్థం అవుతుంది. వెల్ అండ్ గుడ్, మీకు మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి, ఈ చదివింది ఏమైనా వేస్ట్ అయిపోతుందా? కాదు కదా, జస్ట్ రివిజన్లా అలా పడి ఉంటుంది. కాబట్టి అలా రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పిల్లలు జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా బైపీసీ తీసుకుని వాళ్ళు క్వాలిఫై నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అసలు మీరు బైపీసీ ఎందుకు తీసుకున్నారో కూడా ఒకసారి ఆలోచించండి. మీరు అంబిషియస్గా మనం ఎంబీబీఎస్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నారా, లేదు అంటే మ్యాథ్స్ నచ్చక తీసుకున్నారా? చాలామంది పిల్లలు ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్కి భయపడి, సో వేరే వేరే కారణాలు కూడా ఉంటాయి. మోస్ట్లీ ఎక్కువ మంది చెప్పే కారణం ఏంటంటే రీజన్ ఇదే ఎక్కువ ఉంటుందండి. కాబట్టి బైపీసీ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎంబీబీఎస్ఆ, లేదు అంటే బీడీఎస్ఆ, లేదు అంటే ఫిజియోథెరపీ, హోమియోపతి, ఏం చేయాలనుకుని తీసుకున్నారు? నర్సింగ్ చేయాలనుకున్నారా? దానిపైన క్లారిటీ తెచ్చుకోండి. దానిపైన క్లారిటీ వచ్చిందంటే మీరు ఈజీగా డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడే ఫస్ట్ టైం రాసుకున్న విద్యార్థులు నీట్ క్వాలిఫై అవ్వము అనే డౌట్ అయితే ఉంటే కనుక మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి అఫోర్డ్ చేయగలిగితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి. ఓకేనా? అండ్ మరికొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ లాంగ్ టర్మ్స్ ఈ కోచింగ్ తీసుకున్నా మళ్ళీ క్వాలిఫై కాలేదనుకోండి, టైం వేస్ట్ కదా, సో నేను ఇప్పుడే వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను అని అనుకోవచ్చు. మళ్ళీ మీరు లైఫ్లో రిగ్రెట్ అవుతూ ఉంటారు. వేరే ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ కింద నర్స్గా పనిచేయాలనుకోండి, అరే నేను అప్పుడే ఒక సంవత్సరం వేస్ట్ చేసుకున్నా, నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా, ఎంబీబీఎస్ చేద్దును, డాక్టర్ అవుదును. సో ఇలా ఆలోచించుకోకుండా రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదని మీరు అనుకుంటే కనుక, ఎంబీబీఎస్ఏ చేయాలనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఒకసారి మళ్ళీ రీథింక్ చేయండి విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చునే. ఓకేనా? ఎంబీబీఎస్ చేయాలంటే కంపల్సరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది చాలా అవసరం అండి. ఓకేనా? ఎంబీబీఎస్ కోర్స్ అనేది వేరే ఫీల్డ్స్లా కాదు, ఇంజనీరింగ్ లాగా వేరేలాగా అయితే కాదు. ఎంబీబీఎస్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం, ఓపిక చాలా అవసరం, సైకలాజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ బ్లడ్ అవి చూస్తే నేను వామిటింగ్స్ చేసుకుంటాను, ఈ పిల్లలైతే సూట్ అవ్వరు. ఓకేనా? కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసుకుంటూనే ఉండాలి. ఈవెన్ ఇన్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా, కేవలం చదువుతున్నప్పుడే మోటివేషన్ కాదు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మీ సర్కిల్లో ఎవరైనా డాక్టర్ ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎందుకు అంటే వాళ్ళకి వచ్చే ఎమర్జెన్సీ కేసెస్ ఎలా ఉంటాయి, ఏ టైంలో కూడా, ఏ టైం అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఈవెన్ ఇన్ మిడ్ నైట్ కూడా. ఓకే, ఏ కేసు ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా మోటివేట్ అవుతూ ఉండాలి. ఓపికతో ఉండగలిగే ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేసరికి ఇన్ని ఉద్యోగాలు ఉంటాయా లేవా తెలీదు. అప్పుడు మీరు మళ్ళీ బిజినెస్గా అంటే ఓన్గా కూడా మీరు క్లినిక్ పెట్టుకోవటట్టు ఉండాలి, లేదు అంటే ఎవరి అండర్లో అయినా వర్క్ చేయడానికి సిద్ధంగా అయినా ఉండాలి. రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి కదా, సో దేనికైనా కూడా రెడీగా ఉండాలి. నీట్ క్వాలిఫై అవ్వడమే మన టార్గెట్ కాదు, అది కేవలం ఫస్ట్ టార్గెట్ మాత్రమే. సెకండ్ టార్గెట్ మళ్ళీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం, థర్డ్ టార్గెట్ మళ్ళీ జాబ్లో క్లిక్ అవ్వడం. సో ఇన్ని రకాల టార్గెట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, అది నీట్ అయినా లేదంటే ఐఐటీ అయినా ఏదైనా కానీ. ఇక్కడ మీరు నిరంతరం మోటివేట్ చేసుకోగలగ పర్సనాలిటీ అయితేనే మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? నీట్ ఎగ్జామ్ మళ్ళీ రాయాలా అంటే మళ్ళీ రాయాల్సిన అవసరం వస్తే కంపల్సరీ రాయాలి. దానికోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలా, లేదంటే ఇంట్లో ప్రిపేర్ అవుతారా, మీ ఇష్టం. ఈ కండిషన్స్ అన్నీ ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది టూ ఎర్లీ ఏం కాదు. ఓకేనా? ఎందుకంటే మనకి ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చింది కాబట్టి ఇంకొక 1 వీక్లో మనకి రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి, ర్యాంక్స్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి ఈలోపే ఒక డెసిషన్కి అయితే రండి. సో ఇది రాకపోతే ఏంటి, అది రాకపోతే ఏంటి అనేది ప్లాన్స్ అయితే
మీరు రెడీ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా హెల్ప్ కావాలంటే ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు మనకి ఎంబీబీఎస్లో కూడా. ఖచ్చితంగా మీకు క్వాలిఫై అయినా కూడా కౌన్సిలింగ్లో కూడా హెల్ప్ చేస్తారు. మన ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ యొక్క నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అవ్వండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.